ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగుతున్నటువంటి మ్యాచ్ నెంబర్ 21లో తొలుత బ్యాటింగ్ చేసినటువంటి లక్నో సూపర్ జైంట్స్ భారీ స్కోర్ సాధించింది. మొదట మార్క్రమ్, మిచెల్ మార్ష్ ఇద్దరు కలిసి అద్భుతమైనటువంటి ఆరంభాన్ని అందిస్తే చివర్లో పూనకాలు వచ్చినట్లు నికోలస్ పూరన్ రెచ్చిపోయి ఆడాడు. నికోలస్ పూరన్ కేవలం 36 బంతుల్లోనే 7 ఫోర్లు 8 సిక్సర్లతోటి ఏకంగా 87 పరుగులు 36 బంతుల్లో 87 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. వచ్చిన ప్రతి బాలుపై విరుచుకుపడ్డటువంటి పూరన్ పూనకాలు వచ్చినట్లు బౌలర్లపైన నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి కేకేఆర్ కెప్టెన్ రహానే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. సో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టేటువంటి ఎల్ఎస్జీకి ఓపెనర్లు ఎయిడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్ వీరిద్దరు కూడా అద్భుతమైనటువంటి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ సీజన్లో ఇప్పటివరకు పెద్దగా రాణించినటువంటి మార్క్రమ్ ఈ మ్యాచ్ తోటి ఫామ్లోకి వచ్చాడు. 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికల్లా వీరిద్దరు కలిసి 59 పరుగులు చేశారు. ఇక పవర్ ప్లే తర్వాత కూడా వీరిద్దరూ అదే స్థాయిలో రెచ్చిపోయి ఆడారు. 10 ఓవర్లు ముగిసేసరికల్లా ఎల్ఎస్జీ వికెట్ నష్టపోకుండా 95 పరుగులు చేసింది. హర్షిత్ రాణా వేసినటువంటి 11వ ఓవర్లో మార్క్రమ్ బౌల్డ్ అయ్యాడు. 28 బంతులు ఎదుర్కొన్నటువంటి మార్క్రమ్ 4 ఫోర్లు 2 సిక్సర్లతోటి 47 పరుగులు చేసి 3 పరుగుల తేడాతో తన హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఎయిడెన్ మార్క్రమ్ అండ్ మిచెల్ మార్ష్ వీరిద్దరు కలిసి తొలి వికెట్కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక 11వ ఓవర్లోనే చివరి బంతికి మిచెల్ మార్ష్ 36 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మార్క్రమ్ అవుట్ అయిన తర్వాత 3వ స్థానంలో నికోలస్ పూరన్ బ్యాటింగ్కి వచ్చాడు. పూరన్ రాకతోటి కేకేఆర్ పరిస్థితి ఎలా ఉందంటే పెనం మించి పొయ్యిలో పడ్డట్లయింది. సో అటు మిచెల్ మార్ష్, ఇటు నికోలస్ పూరన్ వీరిద్దరూ కలిసి కేకేఆర్ బౌలర్లను చితకబాదారు. ప్రతి ఓవర్లో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిసిందని చెప్పాలి. 15 ఓవర్లు ముగిసేసరికల్లా ఎల్ఎస్జీ 1 వికెట్ నష్టానికి 170 పరుగులు చేసింది. ఇక రసెల్ వేసినటువంటి 16 ఓవర్లో రింకు సింకు క్యాచ్ ఇచ్చి మిచెల్ మార్ష్ అవుట్ అయ్యాడు. 48 బంతులు ఎదుర్కొన్నటువంటి మిచెల్ మార్ష్ 6 ఫోర్లు 5 సిక్సర్లతోటి 81 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ సీజన్ మొత్తం కూడా మిచెల్ మార్ష్ ఒక్క మ్యాచ్లో తప్పితే అన్ని మ్యాచ్లలో కూడా బ్రహ్మాండంగా రాణించాడు. మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ వీరిద్దరు కలిసి 2వ వికెట్కు 30 బంతుల్లోనే 71 పరుగులు జోడించారు. మార్ష్ అవుట్ అయిన తర్వాత పూరన్ మరింతగా రెచ్చిపోయాడు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నటువంటి నికోలస్ పూరన్ తన సొంత దేశానికే చెందినటువంటి రసెల్ వేసినటువంటి 18వ ఓవర్లో ఏకంగా 3 ఫోర్లు 2 సిక్సర్లతోటి 24 పరుగులు పిండుకున్నాడు. గతంలో రసెల్ బౌలింగ్లో ఆడటానికి చాలా ఇబ్బంది పడి చాలాసార్లు అవుట్ అయినటువంటి పూరన్ ఈ మ్యాచ్లో మాత్రము అతనిపైన రెచ్చిపోయి చితక్కొట్టాడు. ఇక 19వ ఓవర్ వేసినటువంటి హర్షిత్ రాణా 10 పరుగులు ఇచ్చి అబ్దుల్ సమద్ను అవుట్ చేస్తే 20వ ఓవర్ వేసినటువంటి వైభవ్ అరోరా 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో ఎల్ఎస్జీ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికల్లా 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు సాధించగలిగింది. అంటే చివరి 2 ఓవర్లు హర్షిత్ రాణా కానీ అబ్దుల్ సమద్ కానీ వీరిద్దరు కూడా పరుగులను నియంత్రించడంతో ఎల్ఎస్జీ 238 పరుగులకు పరిమితమైంది, కానీ లేదంటే 250 పరుగులు చేసేదే. ఇక కేకేఆర్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే దాదాపు అందరూ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. హర్షిత్ రాణా 2 వికెట్లు, రసెల్ 1 వికెట్ తీసినప్పటికీ వీళ్ళు భారీగా పరుగులు ఇచ్చుకున్నారు. ఒక వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా వీరు మాత్రమే కాస్త పొదుపుగా బౌలింగ్ చేశారు. మిగతా వాళ్ళందరూ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక ఈ మ్యాచ్లో కేకేఆర్ గెలవాలంటే 239 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఛేదించాలి. సో కేకేఆర్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే బాగానే పోరాడుతుంది. కడపటి వార్తలు అందేసరికల్లా కేకేఆర్ 10.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. సునీల్ నరేన్ 13 బంతుల్లోనే 30 పరుగులు చేసి అవుట్ అయితే కెప్టెన్ రహానే అద్భుతంగా పోరాడుతున్నాడు. 27 బంతుల్లో 47 పరుగులతోటి ప్రస్తుతము రహానే ఆడుతున్నాడు. ఇంకా కేకేఆర్ గెలవాలంటే 58 బంతుల్లో 108 పరుగులు సాధించాలి. ప్రస్తుతానికి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఉన్నటువంటి పిచ్ బ్యాటింగ్కు బ్రహ్మాండంగా సహకరిస్తుంది. అయితే 239 పరుగులు లక్ష్యాన్ని ఛేదించడం అనేది కేకేఆర్కు సాధ్యమేనా? ఎందుకంటే కేకేఆర్ యొక్క చరిత్ర చూసినట్టయితే 239 పరుగుల లక్ష్యాన్ని ఐపీఎల్లో గతంలో ఎప్పుడూ ఛేదించలేదు. సో కాబట్టి మరి ఈ మ్యాచ్లో ప్రస్తుతానికైతే ఇప్పటికీ కేకేఆర్కు విజయావకాశాలు అయితే మెండుగానే ఉన్నాయి. ఎందుకంటే 2 వికెట్లు కోల్పోయి దాదాపు 10 ఓవర్లలోనే 130 పరుగులు చేసింది. కాబట్టి ఇంకా చేయాల్సింది మరి చాలా ఉన్నది. వికెట్లు కూడా చేతిలో బాగానే ఉన్నాయి. ప్రస్తుతము వెంకటేష్ అయ్యారు, ఆ తర్వాత రహానే ఇద్దరు కూడా క్రీజ్లో ఉండి ఆడుతున్నారు. కాబట్టి మరి ప్రస్తుతం అయితే మ్యాచ్ 60-40% చెప్పారు. అంటే 60% ఎల్ఎస్జీకి ఉంటే గెలవడానికి 40% కేకేఆర్కి ఉంది. మరి ఈ 40% వాళ్ళు 100%గా మార్చుకుంటారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.